బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేసు కేసులో పరిణామాలు శరవేగంగా చోటు చేసుకుంటున్నాయి. కేసులో A2గా ఉన్న సీనియర్ IAS అరవింద్ కుమార్ బంజారా హిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన MAM అండ్ UD శాఖలో స్పెషల్ సెక్రటరీగా విధులు నిర్వహించారు. ఫార్ములా ఈ రేసు అగ్రిమెంట్ సమయంలో అరవింద్ కుమార్ అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నారు. మరోవైపు ఇదే కేసులో మనీ లాండరింగ్, ఫేమా నిబంధనలను ఉల్లంఘించారనే అభియోగాల నేపథ్యంలో HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి ఈడీ అధికారుల ఎడ్డ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ రేసు కేసు 2 అగ్రిమెంట్ సమయంలో డబ్బులు బదిలీలో BLN రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లుగా ఈడీ అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఫార్ములా ఈ రేసు కేసులో పరిణామాలు శరవేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. హారిక, ఏసీబీ ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే ఈ కేసులో A2గా ఉన్న IAS ఆఫీసర్ అరవింద్ కుమార్కి సంబంధించేసి విచారణ అయితే కొనసాగుతుంది. ఉదయం 10 గంటల నుంచి ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా ఏసీబీ అధికారులు ఏదైతే అగ్రిమెంట్స్ అంటే HMDAతో పాటు FEO సంస్థ మధ్య జరిగిన అగ్రిమెంట్లు, అదేవిధంగా నిధుల బదలాయింపులో అరవింద్ కుమార్ పాత్ర పైన కీలక ప్రశ్నలు అడుగుతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. సంబంధించి అంటే ఈ నిధులు బదలాయింపు చేయమని చెప్పేసి ఎవరు ఆదేశించారు, ఎవరి ఆదేశాల మేరకు మీరు ఈ నిధులు బదలాయింపు చేయడం జరిగింది, HMDA నుంచి నిధులు బదలాయింపు జరిగింది, దీంట్లో మీ పాత్ర ఏంటి అని చెప్పేసి వ్యవహారంపై ఆయన్ని కీలక ప్రశ్నలు అడుగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ కేసు వ్యవహారంలో HMDA నుంచి నిధులు బదలాయింపు జరిగింది. దాదాపు 55 కోట్ల రూపాయల నిధుల బదలాయింపు జరిగింది. కాబట్టి ఇందులో మీరు కీలకంగా ఉన్నారు, ఎవరి ఆదేశాల మేరకు మీరు ఈ నిధుల బదలాయింపు చేయడం జరిగిందని చెప్పే ప్రశ్నలు అయితే అడుగుతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఈ కేసుకు సంబంధించేసి ఈరోజు ఇటు ఏసీబీ అధికారులు అటు ఈడీ అధికారులు కూడా విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఏసీబీ కార్యాలయంలో A2గా ఉన్న అరవింద్ కుమార్ విచారణ అయితే కొనసాగుతూ ఉంది. మరోవైపు ఈడీ అధికారులు మాత్రం A3గా ఉన్న BLN రెడ్డికి సంబంధించేసి విచారణ ప్రధానంగా అంటే ఈ HMDAలోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి నిధుల బదలాయింపు జరిగింది. ఆ నిధుల బదలాయింపు ఎవరి ఆదేశాల మేరకు మీరు బదలాయింపు చేశారు, దీనికి ఇచ్చిన పూర్తి వివరాలు మాకు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నట్లుగా మనకు సమాచారం ఉంది. ప్రధానంగా ఏంటంటే ఈ ఫార్ములా ఈ వ్యవహారంలో ఇప్పటికే ఏసీబీ నిన్న హైకోర్టు తీర్పు రావడం జరిగింది. కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ సంబంధించి కొట్టివేయడం, ఆ తర్వాత ఏసీబీ దూకుడుగా నిన్న గ్రీన్ కో సంస్థపై ఏసీబీ దాడులు చేయడం, అదేవిధంగా ఈ వ్యవహారాలన్నీ కూడా చకచక ముందుకు సాగిపోతున్న పరిస్థితి. అయితే మరోవైపు ఈ రేపు కేటీఆర్ అంటే A1గా ఉన్న విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన హైకోర్టులో ఒక లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. రేపు జరిగే విచారణకు న్యాయవాదుల సమక్షంలో ఈ విచారణ కొనసాగించాలని చెప్పేసి ఆయన ఒక లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దీనికి సంబంధించేసి మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో హైకోర్టు విచారణకు స్వీకరించే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. మరోవైపు
ఏదైతే ఏసీబీ కేసు ఉందో ఆ కేసును కొట్టివేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా కేటీఆర్ తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించేసి సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపడుతుందా, రేపు విచారణ చేపడుతుందా అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్న పరిస్థితి ఉంది. అయితే సుప్రీంకోర్టుకి కేటీఆర్ పిటిషన్ నిన్న సాయంత్రం దాఖలు చేస్తారన్న సమాచారం ఉండటంతో నిన్న ఉదయం రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎందుకంటే దీనికి సంబంధించేసి ఏదైనా విచారణ చేపడితే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు కూడా వినాలని చెప్పేసి కేవియట్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ వ్యవహారాలన్నీ చూసుకుంటే కూడా కేటీఆర్ ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఉచ్చు బిగించేసి ఆయన్ని అదుపులో తీసుకోవాలని చెప్పేసి ఏసీబీ కానీ అదేవిధంగా ఈడీ అధికారులు కూడా ముందుకు అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు విచారణకు సంబంధించేసి ఏదైతే దానకిషోర్ ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు ఆధారంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. దాదాపు 7 గంటల పాటు ఏసీబీ అధికారులు ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు అరవింద్ కుమార్కు సంబంధించేసి కీలక ప్రశ్నలు అయితే అడుగుతున్నట్లుగా మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఆయన ఏదైతే సమాచారం ఇచ్చాడో ఆ సమాచారం ఆ స్టేట్మెంట్ల ఆధారంగా అదేవిధంగా కీలక డాక్యుమెంట్లన్నింటినీ ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఆ డాక్యుమెంట్లో ఉన్న పలు కీలక అంశాలపై అరవింద్ కుమార్ అప్పట్లో సంతకాలు చేశారు. ఆ సంతకాలకు సంబంధించి మీరు ఎవరి ఆదేశాల మేరకు ఈ సంతకాలు చేశారు, ఈ అగ్రిమెంట్స్ అన్ని మీకు తెలిసే చేశారా లేదా, నిధులు బదలాయింపు జరిగింది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి దాదాపు 2 విడతలుగా ఈ నిధుల బదలాయింపు జరిగింది. కాబట్టి ఈ నిధులు బదలాయింపు అనేది అటు రెవెన్యూ ఆర్థిక శాఖ కానీ అదేవిధంగా క్యాబినెట్ అప్రూవల్ సమాచారం ఉంది. మొత్తంగా దాదాపు ఉదయం 10 గంటల నుంచి ఈ విచారణ అయితే కొనసాగుతుంది. మరికొద్ది గంటల పాటు ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఒకవైపు A2గా ఉన్న అరవింద్ కుమార్ ని విచారిస్తున్నారు. అదేవిధంగా ఈ కేసులో A3గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు విచారిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే విచారణ అయితే చాలా వేగంగా జరుగుతున్నట్లుగా చూసుకోవచ్చు. తదుపరి చర్యలు అంటే రేపు ఈ రోజు వీళ్ళ విచారణ సందర్భంగా వీళ్ళు చెప్పే సమాధానాలు ఆధారంగానే రేపు కేటీఆర్ విచారణ అనేది కీలకంగా మారనుంది. ఈ కేసుకు సంబంధించేసి A1గా కేటీఆర్ ఉన్నారు కాబట్టి వీళ్ళ A2, A3 ఇచ్చే సమాధానాలను బేస్ చేసుకొని రేపు కేటీఆర్ విచారణ రేపు విచారణ ఏ విధంగా సాగుతుందనేది అంటే పిటిషన్ దాఖలు కాబట్టి కేటీఆర్ అధికారులు చెప్పినట్టుగా కేటీఆర్ ఒక్కడే వచ్చేసి విచారణకు హాజరు కావాల్సి ఉంటే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. హారిక అయితే రామ్ నరేష్ సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణకు హాజరైనట్టు తెలుస్తోంది. అయితే అధికారులు అరవింద్ కుమార్ ను కీలక ప్రశ్నలు అడగడం కూడా జరుగుతుంది. ఆయన ఎలాంటి సమాధానాలు చెబుతున్నారు? అధికారులు కీలకంగా అడిగే సమాధానాల్లో ప్రశ్నల్లో ప్రధానంగా ఏంటంటే అసలు ఈ అగ్రిమెంట్స్ అంటే ఎఫ్ఈఓ సంస్థతో అగ్రిమెంట్లు ఎవరి ఆధ్వర్యంలో జరిగింది, ఎన్ని సంవత్సరాలకి ఈ అగ్రిమెంట్స్ జరిగాయి, దీనికి సంబంధించేసి నిధుల బదలాయింపు అనేది ఏ విధంగా జరిగింది, దీంట్లో ఎవరి ఆదేశాల మేరకు ఈ నిధుల బదలాయింపు జరిగింది. ఎందుకంటే అప్పట్లో అరవింద్ కుమార్ అంటే లాస్ట్ టర్మ్ అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఆదేశాలతోని ఈ నిధులు బదలాయింపు జరిగిందని చెప్పేసి ఇప్పటికే అరవింద్ కుమార్ స్పష్టం చేయడం జరిగింది. కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయాలి. నేను చెప్తేనే అరవింద్ కుమార్ నిధులు బదలాయింపు చేయడం జరిగిందని చెప్పేసి కేటీఆర్ కూడా చెప్పారు. కాబట్టి ఈరోజు ఏసీబీ విచారణలో మాత్రం కీలకంగా అడిగే ప్రశ్నలు మాత్రం నిధులు బదలాయింపు ఎవరు చేయమన్నారు, దానికి సంబంధించి ఫైల్స్ మీద ఎవరు సంతకాలు పెట్టారు, కేటీఆర్ సంతకాలు పెట్టారా, అదేవిధంగా అరవింద్ కుమార్ సంతకాలు పెట్టారా, ఆ తర్వాత నిధులు బదలాయింపు చేయమని చెప్పి కేటీఆర్ చెప్తే దానికి సంబంధించిన ఫైల్స్ అంటే క్యాబినెట్ అప్రూవల్ ఉందా లేదా, ఆర్థిక శాఖ నిబంధనలు అనుమతి ఇచ్చారా లేదా, తర్వాత హెచ్ఎండిఏ నుంచి నిధులు బదలాయింపు చేయాలంటే దాదాపు 10 కోట్ల మించి ఆర్బీఐ నిబంధనల ప్రకారం చేయడానికి వీలు లేదు. కాబట్టి చేయమని చెప్పేసి మీరు ఎవరికి ఆదేశాలు ఇచ్చారు, దానికి సంబంధించిన అనుమతులు మీకు ఎవరు ఇచ్చారు అనే దాని మీద కీలకంగా ప్రశ్నించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ నిధుల బదలాయింపు కూడా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి నిధులు ఏదైతే బదలాయింపు చేశారో ఇదంతా కూడా ఇండియన్ కరెన్సీ నుంచి కాకుండా విదేశీ కరెన్సీ ద్వారా ఈ బదలాయింపు చేయడం జరిగింది. కాబట్టి ఈ వ్యవహారాన్ని చక్కబెట్టమని చెప్పేసి మీకు ఎవరు చెప్పారనే ప్రశ్నలు అధికారులు అడుగుతున్నట్లుగా మనకు సమాచారం ఉంది. అయితే దీనికి అరవింద్ కుమార్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుందని అయితే మనకి ఇంకా సమాచారం బయటకైతే ఇంకా రావడం లేదు. ఆయన కొన్నిటికి సమాధానం చెప్పడం లేదని చెప్పి మనకి కొంత సమాచారం లోపల నుంచి అందుతుంది. హారిక, థ్యాంక్ యూ రామ్ నరేష్.